కోమటిరెడ్డి ఎందుకు మాట్లాడతాడంటే కోమటిరెడ్డి ఇప్పుడు చాలా రేవంత్ రెడ్డిని దింపేసి తను సీఎం అవ్వాలి, దానికోసం ఇక్కడ పైన ఢిల్లీలో మంత్రాలు జరుగుతున్నాడు. అంటే వాళ్ళ మధ్యన అండర్స్టాండింగ్ లేదనుకోవచ్చు అట్లా. అంతే, అట్లా అండర్స్టాండ్ లేదు. వాళ్ళు ఎవడిని నొక్కి ఎవడు పైకి వెళ్ళాలని ఆలోచిస్తారు. 3 ఉన్నారు అక్కడ పోటీకి. రేవంత్ రెడ్డి దింపడానికి 2 రెడీగా ఉన్నారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, బట్టి విక్రమార్క. ఇద్దరు వాళ్ళ పావులు వాళ్ళు కదుపుతున్నారు. వాళ్ళ గొడవలు వాళ్ళే ఊరిని, అందుకని పైకి ఏదో పేపర్లు ఉన్నాయి, మీడియాని మేనేజ్ చేయటం తెలుసుకున్నారు. చంద్రబాబు శిష్యుడే కదా, అందుకని మీడియాని మేనేజ్ చేయటం, మీడియాలో చెప్పించుకుంటాం, రొప్పించుకుంటాం, ఆయాసపడటం తప్పితే ఏమీ లేదు. ప్రజల్లో కించిత్ 1% కూడా ప్రజలు కాంగ్రెస్ని దుయ్యబడుతున్నారు, కాంగ్రెస్ని అసహించుకుంటున్నారు, చేదరించుకుంటున్నారు. సార్ అలాగే ఇప్పుడు స్థానిక ఎన్నికలు వస్తున్నాయి కదా, సో ఈ స్థానిక ఎన్నికల్లో కూడా మేమే గెలుస్తామని చెప్పేసి అన్నారు. దాంతో పాటు వదిలేమో వాళ్ళు అంటానికి ఎవడు ఏ పార్టీ వాళ్ళు మేము గెలుస్తాం అనక వాళ్ళు గెలుస్తారు. ఇంకొక విషయం ఉంది సార్, అయితే ఇప్పుడు సిద్దిపేటలో డిస్టిక్ ఒక కాంగ్రెస్ లీడర్ ఎవరైతే ఉన్నారో ఆయన ఏమన్నారంటే ఎన్ని అబద్ధాలు ఆయన సార్ మన స్థానికల్లో గెలవాలి అని చెప్పేసి కూడా వాళ్ళు అంటారు. వాళ్ళు కాంగ్రెస్ అయ్యే మాట్లాడతారమ్మా, అబద్ధాలు ఆడి గెలుస్తూ ఉంటారు. ఆ అమ్మాయి మా లంచాలు తీసుకోకుండా మా మినిస్టర్లు ఎవరు పని చేయని అంటారు. అన్ని రకాల భాషలు, అన్ని రకాల దౌర్భాగ్యం మాటలు వాళ్ళు మాట్లాడుతూనే ఉంటారు. ప్రజలు అన్ని గమనిస్తూనే ఉన్నారు. వీళ్ళేంట్రా బాబు, వీళ్ళని ఏదో 10 సంవత్సరాల పెద్ద ఆయనకి ఇచ్చాం కదా, ఏదో అంటున్నారు, మార్పు అంటున్నారు, అదన్నారు, ఏదో ఆశపడి ఇచ్చారు. ఇప్పుడు నెత్తిరెవరు బాదుకుంటున్నారు. సింహాన్ని ఇంట్లో కూర్చోబెట్టి చిట్టీలు కలిగి అధికారం వచ్చాం, దౌర్భాగ్యం, రాష్ట్రం యొక్క పరువు తీశారు, రాష్ట్రం యొక్క బ్రాండ్ ఇమేజ్ దింపేశారు. గతంలో తెలంగాణ అంటే దేశం మొత్తం మీద ఎమర్జింగ్ స్టేట్గా ఉండింది. కేసీఆర్ అంటే దేశం మొత్తం ఒక నాయకుడు. ఇవాళ ఎక్కడయ్యా తెలంగాణ అంటే బీహార్ తోడు పోలుస్తున్నారు. నిరంతరం గొడవలు ఎవడు రావట్లా, ఊరిని వీళ్ళు స్టేట్మెంట్లు ఇవ్వడం, వాళ్ళు వస్తున్నారు వీళ్ళు వస్తున్నారు చెప్పని ఎవడు రావట్లా. ఎవడు వస్తున్నట్టు ఈ గొడవలు వీళ్ళ అడ్మినిస్ట్రేషన్ చూసి చాలే బాబు, వీళ్ళ ఇక్కడికి వచ్చి మనం పడాల్సిన, ఎప్పుడు కూలుస్తారో ఎప్పుడు తెలుస్తారో తెలియదు, వీళ్ళతో మనం పెట్టుకుని వీళ్ళకి మూట ఇవ్వాలి, మూట ఇవ్వకపోతే ఈ దరిద్రం వద్దులేని ఎవడు రావట్లా. ఊరిని మా స్టేట్మెంట్లే, వాళ్ళు వస్తున్నారు వీళ్ళు వస్తున్నారు. ఎవడొచ్చాడు ఇంతవరకు? సంవత్సరం అయింది, ఒకడు వచ్చినట్టు చెప్పండి, వస్తున్నారు చెప్పడానికి ఉంది, నువ్వు చెప్పొచ్చు నేను చెప్పొచ్చు.